నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండ గీతాంజలి విద్యా సంస్థల్లో విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రముఖ సైకాలజిస్ట్, ఎడ్యుకేషనల్ కెరీర్ కౌన్సిలర్ సుధీర్ సండ్రా. చిన్నారులు జీవితంలో ఎదగడం కొరకు మంచి లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచన. వినికొండలో ఘనంగా భారత కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించిన పార్టీ నేత మారుతి. వినికొండలో జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మక్కిన, టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్. అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన నేతలు. చిన్నారులు జీవితంలో ఎదగడం కొరకు మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని సాగాలని, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ భావి భారత పౌరులుగా తమను తాము నిర్మించుకోవాలని వినుకొండ గీతాంజలి విద్యా సంస్థలలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్, ఎడ్యుకేషనల్ కెరీర్ కౌన్సిలర్ సుధీర్ సండ్రా సూచించారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని అలాంటి వారి అడుగుజాడల్లో నడుస్తూ జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించాలని, చెడు స్నేహాలను ఎట్టి పరిస్థితులలో దరిచేరనీయకుండా మంచి విద్యార్థులుగా తల్లిదండ్రుల పేరును, పాఠశాలల పేరును, జన్మస్థల పేరును నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ సండ్రాను డైరెక్టర్ వై శేషగిరిరావు, కరెస్పాండెంట్ వై లక్ష్మణ కిషోర్, ప్రిన్సిపల్ టి కృష్ణవేణి, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ముందుగా సిటీ న్యూస్ అండ్ వెన్నా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వినుకొండలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఎక్కడైతే పర్టికులర్ ఇప్పుడు సోషల్ మీడియా కానీ, సినిమాల ప్రభావం వల్ల కానీ, లేదా చెడు వ్యసనాల వల్ల, చెడు సావాసాల వల్ల చాలామంది పిల్లలు బాధపడుతూ అది తెలియకుండా వాళ్ళు తెలియని వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటే అది కాదు, అసలైన విద్యను నేర్పించాలి, వాళ్ళకి అప్పుడప్పుడు సరైన మార్గ నిర్దేశం జరిగితేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని చెప్పి ఈరోజు ఒక సైకాలజిస్ట్గా, నా పేరు సుధీర్ సండ్రా, హైదరాబాద్ నుంచి పిలిపించి విద్యార్థులకి ఈ వయసులో వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నింటినీ కరెక్ట్గా అడ్రస్ చేసి వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళ బ్రెయిన్లో ఇంజెక్ట్ చేయగలిగితే కనీసం 100లో ఒక్క విద్యార్థి మారిన మా విద్యా సంస్థల నుంచి ఒక అద్భుతమైన సిటిజన్ని భారతదేశానికి ఇచ్చిన వీలవుతుందని చెప్పి అటువంటి ఆలోచనతో ఈరోజు గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లక్ష్మణ్ కిషోర్ గారు, అలాగే ప్రిన్సిపల్ మ్యామ్ కృష్ణవేణి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ స్కూల్లో ఆర్గనైజ్ చేసి ఈరోజు పిల్లలకు కూడా రియల్ హీరోస్ నుంచి కాకుండా రియల్ హీరోస్ పక్కన పెట్టి రియల్ హీరోస్ గురించి ఎలా తెలుసుకోవాలనే అంశాన్ని పిల్లలకు కూడా నేను వివరించడం జరిగింది. అలాగే చెడు ఫ్రెండ్షిప్స్, రాంగ్ ఫ్రెండ్షిప్స్లోకి వెళ్ళడం వల్ల మీతో పాటు మీ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇలా అనేక విషయాల్ని వాళ్ళని సరైన మార్గంలో తీసుకొచ్చే విధంగా ఈరోజు దాదాపుగా 2 గంటల పాటు పిల్లలకి 8, 9, 10వ తరగతి పిల్లలకి క్లాస్ నిర్వహించడం జరిగింది. సో స్పెషల్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి ఫర్ ఆర్గనైజింగ్ దిస్ వండర్ఫుల్ సెషన్ ఇన్ దిస్ టైం. థ్యాంక్ యూ. కోస్టల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని వినుకొండ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ జె అరవింద్ బాబు మాట్లాడుతూ, కోస్టల్ బ్యాంకు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ పివి చలపతిరావుతో పాటుగా దంత వైద్యులు ఘంటసాల నవీన్ కుమార్లు బ్యాంకు ఖాతాదారులకు వైద్య సేవలు అందించారని, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శిబిరంలో మందులు ఉచితంగా అందజేశామన్నారు. అనంతరం బ్యాంకు సిబ్బంది ఖాతాదారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సీనియర్ డాక్టర్లు అయినటువంటి చంద్రశేఖర్ మరియు నవీన్ సార్ ఆధ్వర్యంలో మన పోస్టల్ బ్యాంక్ వినుకొండ శాఖ వారు ఉచిత మెగా సేవలు మరియు 25 సంవత్సరాలు పోస్టల్ బ్యాంక్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ మెగా క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ల యొక్క సలహాలు, సూచనలు మరియు ఉచితంగా మెడిసిన్ అందించడం జరుగుతుంది. అలాగే మా పూర్వ కస్టమర్లకు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రేణి క్లాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని
విజయవంతం చేసినందుకు వాళ్ళకు చాలా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా బ్యాంకుకి సహకరించినటువంటి డాక్టర్ల గారికి మరియు కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఈ శుభ సందర్భంగా మనస్ఫూర్తిగా కోస్టల్ బ్యాంక్ మేనేజ్మెంట్ తరఫు నుంచి వినుకొండ శాఖ వారి తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోస్టల్ బ్యాంక్ వారి ఒక 25 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా ఉచితమైనటువంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో నేను, నాతో పాటు నవీన్ గారు, డెంటిస్ట్ గారు పాల్గొన్నాం. మరి చాలామంది పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా వారు ఇవ్వడం జరిగింది. వీరిని ఈ యొక్క సేవలు ఈ రకంగా ఉపయోగించినందుకు వారిని ప్రత్యేకంగా బ్యాంక్ మేనేజర్ గారిని, వారి యొక్క సిబ్బందిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. నమస్కారం అండి. మన లాయర్ స్ట్రీట్లో, మన వినుకొండ పట్టణంలో లాయర్ స్ట్రీట్లో ఉన్న కోస్టల్ బ్యాంకు వారికి, అలాగే ఈ కోస్టల్ బ్యాంకులో వారు 25 సంవత్సరాల వార్షిక సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం జరగడం కార్యక్రమం ఉంది. ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు నా డాక్టర్ గారు పివి చలపతిరావు గారు, అలాగే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం జరిపించినందుకు బ్యాంక్ మేనేజర్, కోస్టల్ బ్యాంక్ మేనేజర్ ఉపేంద్ర గారు, అలాగే అసిస్టెంట్ మేనేజర్ అరవింద్ బాబు గారు, అలాగే ఇక్కడున్న స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి క్యాంపులు మరెన్నో జరగాలని ధన్యవాదాలు. పీడిత ప్రజలకు రెక్కాడితే గాని డొక్కాడని రైతు కూలీలకు, కార్మికులకు అండగా నిలిచింది కమ్యూనిస్టు పార్టీయేనని వినుకొండలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ వేడుకలలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పేర్కొన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. మనం అంతా 10-15 నిమిషాల్లో ముగించుకుందాం. 9 సంవత్సరాల వయస్సు నిండి 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా 1925 డిసెంబర్ 26వ తేదీన ఈ దేశంలో ఆనాటికి స్వాతంత్రం రాలేదు. మనకి స్వాతంత్రం లేదు ఆనాడు. ఈ ఎర్ర జెండా పుట్టినప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం రాలేదు. అప్పటికి 1925లో ఆనాటి ఉద్యమాల్లో, ఆనాటి తెల్లదొరలకు వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర సంగ్రామంలో ఎర్ర జెండా యువకులు జరుగుతున్న పోరాటాలపైన కొంత కినుక వహించినటువంటి నేపథ్యంలో ఈ పోరాటాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి. మనం కూడా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు మొట్టమొదటిసారిగా 1925 డిసెంబర్ 26న జరిగినటువంటి కాన్పూర్ లో జరిగిన మహాసభలో కామ్రేడ్ ఎస్వి ఘాటే ఈ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి పరిస్థితి ఆనాడు. మొట్టమొదటిసారిగా భారతదేశ స్వాతంత్రానికి తెల్ల దొరలు ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి, ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాల్సిందేనని చెప్పి పోరాడి మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసినటువంటి, మొట్టమొదటిసారిగా ప్రకటించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భగత్ సింగ్ లాంటి కొదమ సింహాలు, అల్లూరి సీతారామరాజు లాంటి మన్యం వీరులు, ఝాన్సీ లక్ష్మి లాంటి ఎందరో 1850లో ఝాన్సీ లక్ష్మి మహోన్నతమైనటువంటి త్యాగం చేసి తన బిడ్డను వెనక్కి కట్టుకొని తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని బ్రాహ్మణపల్లి, విటంరాజుపల్లి గ్రామాలకు సంబంధించిన సమస్యలపై సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, తహసీల్దార్ సురేష్ నాయక్ పాల్గొని సమస్యలున్న వారి నుంచి అర్జీలను స్వీకరించారు. సత్వరమే సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వినుకొండ పట్టణంలో 27వ వార్డు స్వీపర్ కాలనీలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జరుగుతున్న క్రిస్టమస్ వేడుకల్లో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ తదితరులు పాల్గొని ఏర్పాటు చేసిన క్రిస్టమస్ కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్ష తెలిపారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రిస్టమస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ వేడుకలు జరుపుకుంటున్నటువంటి క్రిస్టియన్ సోదరులకి, ఆదరైనటువంటి మిత్రులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 27వ వార్డు టీడీపీ కార్యకర్తలకి, సోదరుడు నర్సి మిత్ర బృందానికి, పేర్లందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కోటేశ్వరరావు గారు, అయూబ్ ఖాన్ గారు, జానీ గారు, రాఘవ్ గారు, సురేష్ గారు, అందరూ మన టీడీపీ నాయకులకి, చిన్న నర్సి, పెద్ద నర్సి, సేవాంగా పర్లేదు మీ మూత్ర బృందం అన్నాగా లాయర్ గారు, హరే బాబు, మీ పేర్లు చెప్పాలి. యువకుడి మృతదేహం వినుకొండ మాధవ హాస్పిటల్ వద్ద లభించింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా మృతుడు వినుకొండ పట్టణ కళ్యాణ్పురి కాలనీకి చెందిన ఫరీద్ గా గుర్తించారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.